ఈనాడు క్రీస్తు ప్రభు మీ అందరికీ విశ్రాంతిని ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు. మరి వారు అలసిపోయారా? ఏ భారాలను వారు మోస్తూ ఉన్నారు? యోధా నాయకులు, ఆనాడు ఉన్నటువంటి బోధకులు వారి మీద మోయ సాధ్యం కానటువంటి భారాలను మోపుతూ ఉన్నారు. 613 మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆ ప్రజల మీద మోపి వారు పాటించాలి అని వారిని బలవంతం చేయడం వల్ల వారు అలసిపోయి, విసిగిపోయి, నిరాశకు గురి అయ్యి భారాన్ని మోయలేనటువంటి వారిగా ఉన్నారు. అలాంటి వారిని చూసి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు. ఆయన యొక్క కాడిని ఎత్తుకోమంటూ ఉన్నాడు. ఆయన కాడిని అంటే మరేదో కాదు, ఆయననే ఎత్తుకోమని చెప్పేశాను అంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటటువంటి బరువు ఏమిటి అంటే రక్షణను ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు. విమోచనను మీకు ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ కాడి అయినటువంటి క్రీస్తు ప్రభువుని అనుసరించి ఆయన ఎత్తుకొని మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి విశ్రాంతి లభిస్తూ ఉన్నది అని క్రీస్తు ప్రభు మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఈనాడు మనం కూడా ఎంతోమంది అనేకమైనటువంటి భారాలను మోస్తూ ఉన్నాం. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, కుటుంబపరమైనటువంటి అనేక భారాలను మోస్తూ మనం ఇబ్బందుల పాలవుతూ ఉన్నాం. బీపీలు తెచ్చుకుంటూ ఉన్నాం, షుగర్లను పెంచుకుంటూ ఉన్నాం, జబ్బులు తెచ్చుకుంటూ ఉన్నాం, వ్యాధి బాధలకు లోనవుతూ ఆసుపత్రుల పాలవుతూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నా యొద్దకు రండి, మీ భారాలన్నింటినీ కూడా తొలగించి మీకు శాంతిని, విశ్రాంతిని ప్రసాదిస్తాను అని చెప్పేసాను అంటూ ఉన్నాడు. మరి మనందరికీ తేలికైనటువంటి విశ్రాంతినిచ్చేటటువంటి ప్రభువు ఉండగా మనం ఎవరి యొద్దకు వెళ్తూ ఉన్నాం? ఆయన యొద్దకు వెళ్దామా? ఆనాడు మతబోధకులు భారంతో ప్రజలు నలిగిపోతూ ఉంటే వారి చిటికెన వేలును కూడా వారికి అందించాలన్నటువంటి వారిగా ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు పాపంలో నలిగిపోతున్నటువంటి మనందరినీ లేవనెత్తడం కోసం తన యొక్క శరీర రక్తాలని చిందించి మనందరికీ రక్షణను ప్రసాదించాడు. మరి అలాంటి ప్రభు యొద్దకు మనం వెళ్దాం, మన భారాన్ని ఆయన మీద మోపుదాం, మనం విశ్రాంతిని పొందుదాం, దేవుని దీవెనలను పొందుదాం. ఆమేన్.